ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 13వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది. ఏ స్త్రీ మీకు ఫోన్ అనుకోకుండా ఫోన్ చేస్తుంది, అలాగే ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి అనేది, ఈ కుంభరాశికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన ఏంటి అనేవి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. వీరి వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే గనక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, అలంకప్రియతత్వాన్ని కలిగి ఉంటారు, అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది, కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు, కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. వీరి మంచి చెడులను ఆలోచించి మంచి చెడులను బేరేజు చేసుకొని వీళ్ళు అమలు పరుస్తూ ఉంటారు. ఇక అలాగే ఏ సమస్యలు సృష్టించినా పరిష్కరించే స్నేహిత వర్గం ఈ కుంభరాశి వారి వ్యక్తులకు ఉంటుంది. జీవితంలో ఎన్నిసార్లు నిందలు ఆరోపణలు వీరిని బాధించినా కానీ వీరి యొక్క మానసిక కృంగుదలకి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా వీరు పొందుకుంటారు. ఇక వీరి జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అవగతం అవుతుంది. అలాగే స్నేహితుల వెనకుండి వీరిని ముందుకు నడుపుతారు. ఇక 2025వ సంవత్సరం మే 13వ తేదీ మంగళవారం రోజున ఈ యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూస్తే, ఈ యొక్క జీవితంలో ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ అనేది చేస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు ఈ కుంభరాశి వ్యక్తులకి మే 13వ తేదీన మంగళవారం రోజు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. అంటే అనుకోకుండా డబ్బును పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుణాలు వస్తున్నాయి చేయడంలో ఇది వరకు మీరు ప్రయత్నాలు చేసినా విఫలమైతే గనక ఈ రోజు ఆ రుణాలు వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ధనాన్ని అయితే ఎక్కడి నుంచి అయినా సరే మీరు పొందుకుంటారు. అంటే ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఇవ్వటం కానీ, లేదా ఏదైనా అడ్వాన్స్ ని రిసీవ్ చేసుకోవడం అనేది ఈ యొక్క రంగంలో ధనం అయితే మీకు దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. చాలా కాలంగా మీరు దీనికోసం ప్రయత్నాలు చేసేవారు కానీ సక్సెస్ లేకపోయినా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ అవకాశం అన్ని విధాలుగా మీకు సంతృప్తిని అయితే ఇవ్వబోతుంది. ఇక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్నిసార్లు సవాళ్లు మీకు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఉద్యోగ జీవితం గురించి మీరు ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల మాట పడవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తిరీత్యా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఇది వరకు మీ యొక్క కెరియర్ విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఎప్పుడు కూడా లభించుతూనే ఉంటుంది. ఈ రోజు నుండి సంపూర్ణంగా మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి సక్సెస్ కాలేకపోయారు, ఆ ప్రయత్నాలు ఈ రోజు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఆ ప్రయత్నాల ఫలితం ఈ రోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.
ఇక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం కూడా ఈ రోజైతే మీకు రాబోతుంది. కుటుంబ సభ్యులతో ఒక గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి ఆ గొడవ పెద్దదిగా మారే అవకాశాలు, తీవ్రంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు మధ్య ఈ విధంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తోబుట్టువుల మధ్య కావచ్చు, తోటి కోడళ్ల మధ్య కావచ్చు, తోటి అల్లుళ్ళ మధ్య కావచ్చు, అత్త కోడళ్ల మధ్య సంబంధించింది కావచ్చు, ఇలా ఎవరైనా అయి ఉండొచ్చు. ఒక చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధాలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త మీకు అవసరం అండి. ఇక అనుకూలతమైన ఫలితాలను ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలత కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ విషయంలో ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే లోన్ కోసం కావచ్చు, లేదా ఏదైనా రాంగ్ నెంబర్ ద్వారా కావచ్చు, ఒక స్త్రీ నుండి అయితే మీకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. రాంగ్ నెంబర్ అయినప్పటికీ కూడా వారితో పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ రోజు ఫోన్ కాల్ చేసే అటువంటి స్త్రీ యొక్క జీవితంలో భవిష్యత్ కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ మీకు చక్కటి స్నేహితురాలు కావచ్చు, లేదా మీ మంచి స్నేహితురాలు కావచ్చు. మీ జీవితంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు లేకపోదు. కానీ జీవితానికి ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇటువంటి విషయాలు చెప్పటం గమనిస్తూ ఉంటాం. అంటే అనుకోకుండా ఫోన్ చేసినటువంటి వ్యక్తికి బంధం ఏర్పడటం, అధిక హస్త స్నేహంగా మారి దీర్ఘకాలం పాటు కొనసాగటం, ఇటువంటివి మార్పులు జరుగుతాయి. ఈ రోజు దినఫలాల్లో మీకు కూడా అటువంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి స్నేహితులతో గొడవ పడిన కారణంగా దూరం ఉన్నారో వారి యొక్క బంధాన్ని తిరిగి నిలుపుకునే ప్రయత్నం అయితే ఈ రోజు జరుగుతుంది. ఇక సంఘటన ద్వారా విడిపోయినటువంటి స్నేహితులు తిరిగి కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారాన్ని చాలా సార్లు అన్వేషించారు. మీరు విఫలమైనట్లయితే ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం లభించబోతుంది. ఇక ఈ విధంగా జరగబోతుంది. ఇక సంబంధించినటువంటి శుభవార్త కూడా మీరు ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులకు మే 13వ తేదీ మంగళవారం రోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివ నామస్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. వీలైనంత శివునికి రుద్రాభిషేకం చేయండి. అలాగే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయటం ద్వారా ఆ శివునికి ద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. ఎందుకంటే ఆ శివునికి మనం బోలా శంకరుడు అని పిలుస్తాం. మనం మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కొలవడం వల్ల మనకు ఖచ్చితంగా అనుకున్న కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతుంటాయి. ఈ విధంగా ఆరాధించండి. మీకు మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా సమస్యలు పొంచి ఉన్నట్లయితే అటువంటి నుంచి శివుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఖచ్చితంగా మీ జీవితంలో శుభ ఫలితాలను పొందుకుంటారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు అయితే పరిష్కారం అయితే లభిస్తుంది. సీతారామ ప్రభువులకు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీస, దుర్గా చాలీసను, విష్ణు సహస్ర నామాన్ని పఠించండి. శుక్రవారం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మికి దేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అప్పుడు మీకు అన్ని పుణ్య ఫలితాలను పొందుకుంటారు. సో చూసారు కదండి, మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.